4 గంటల్లో ఎలాంటి నొప్పి లేకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. నమస్కారం. కార్తీక పురాణం 25వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు బహుళ ఏకాదశి. రోజు ప్రకారం బహుళ ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండాలి. ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు తాంబూలంలో తప్పకుండా దక్షిణ ఉంచి దానం చేయటం మంచిది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేని వారు ఏదైనా అన్నానికి భిన్నంగా బియ్యంతో చేసిన పదార్థాలు కాకుండా ఏదైనా మనం ఫలహారంగా తీసుకోవచ్చు. పళ్ళు పాలు అలాంటివి తీసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఉప్మా లాంటివో లేకపోతే తేలికగా నిలవ పెట్టినవి నిన్న మొన్న రుబ్బిన పిండి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటే దాన్ని మాత్రం చేయకూడదండి. ఈ రోజుకి ఏదైనా చేసుకుని తిని అయినా ఉపవాసం ఉండొచ్చు. ఈ ఉపవాస దినాలలో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతరులతోటి పోరాడకూడదు, వాదనలకి దిగద్దు. సాధ్యమైనంత హరినామస్మరణ చేస్తూ ఉపవాసం ఉంటే మంచిది. శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేయటం వల్ల ఏకాదశి వ్రతము ద్విగుణీకృతం అవుతుందట. సరే, ఈరోజు ప్రకృతంలోకి వద్దాం. 25వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అంబరీషుడు ధర్మ సంకటంలో పడిపోయాడు. జలపారణం చెయ్యండి అన్నారు. ఆలోచించుకుంటున్నారనమాట. ఏమంటున్నారు? రెండు పక్కల ఉరితాడు ఇది. ఓ పక్కన ఇది పూర్వపాతకం వల్ల, ఎప్పుడో పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఇట అడకత్తెరలో పోకచెక్కలాగా అయ్యావు. ఎగదిస్తే గోహత్య, దిగదిస్తే బ్రాహ్మణ హత్య అలాగయింది. ఇప్పుడు నువ్వు మానేసావా, హరిభక్తిని పోగొట్టుకున్నట్టు చేసావా, అతిథిని నువ్వు అవమానించినట్టు. బ్రాహ్మణ అవమానం చాలా పెద్ద తప్పు అని బాగా ఆలోచించి ఈ పని చెయ్యొచ్చు, జలపారణ చేయవచ్చు, నువ్వే ఆలోచించుకోమన్నారు. ఇదంతా విన్నాక రాజు బాగా ఆలోచించి హరిభక్తిని విడవడం కంటే బ్రాహ్మణ శాపానికి జడవకుండా ఉండటమే మంచిది. కాబట్టి కొద్దిగా జలపానంతో కొంచెం 3 పురుషులు నీళ్ళు తీసుకుని పారణని చేసేస్తాను అని చెప్పి, జలపానం భక్షణం అవుతుందని కొంతమంది పెద్దవాళ్ళు చెప్పున్నారు. మంచినీళ్ళు తాగిన అంటే ఇప్పటిదాకానండి ఏకాదశి అంతా అయినా నిర్జలోపవాసం చేశాడు. నీరు కూడా తీసుకోలే. ఆ నీరు తీసుకున్నా అది ఆహారంతో సమానం అవుతుందన్నమాట అని బాగా ఆలోచించి చెప్పారు. కాబట్టి ద్వాదశ అతిక్రమణ దోషం అన్నం తిన్నట్టు కాదు, తిననట్టు కాదు. అలాగని బ్రాహ్మణ తిరస్కారం కూడా ఉండదులేండి అని చెప్పేసి నిశ్చయించుకుని 3 ఉద్ధరణలతోటి నీళ్ళు తీసుకున్నాడు. లోపలికి తీసేసుకున్నాడు. తీసుకున్న మరుక్షణం వచ్చేసాడు దూర్వాసుడు. రావటం ఏమిటి, అతి కోపంతో నేత్రాలతో దహించేసేవాడిలాగా ఆయన కళ్ళలోంచి విస్ఫులింగాలు రాలుతున్నాయన్నమాట. మండిపోతున్నాయి కళ్ళు. అంబరీష మహారాజును చూసి చెవులకు వినశక్యంగాని కఠినమైన వాక్యాలతోటి ఈ విధంగా పలికాడు. రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితోటి నువ్వు ద్వాదశి పారణ చేశావు. స్నానం చేయకుండా భుజించేవాడు, ఇతరులకు పెట్టకుండా తాను ఒక్కడే భుజించినవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. అగ్నిపక్వం అయింది కానీ పక్వం కానిది కానీ, అంటే వండింది కానీ వండనిది కానీ, ఆకు కానీ పుష్పము కానీ ఫలము కానీ పాలు కానీ అన్నమునకు బదులుగా ఏది భుజించబడుతుందో అది అన్నమే అవుతుంది. నువ్వు అంగీకృతుడిని ఒప్పుకుని అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధితోటి అన్నప్రతినిధి అయినటువంటి జలాన్ని తాగేశావు. అన్నానికి ప్రతినిధి జలం అంటున్నాడు ఈయన. తాగేశావు. బ్రాహ్మణ తిరస్కారివైన నీవు ఎట్లా హరిభక్తుడు అవుతావు? ఓరి మందుడా, ఎప్పుడైనా బ్రాహ్మణుల్ని తిరస్కరించచ్చా? నీకు హరి దేవుడు ఎట్లా అవుతాడు? అతని యందు నీ భక్తి ఏమిటి? బ్రాహ్మణ విషయంలో కానీ హరి విషయంలో కానీ నీకంటే పాపాత్ముడు ఇంకొకటి లేడు. నీవు బ్రాహ్మణునైన నన్ను వదిలిపెట్టి భుజించావు కాబట్టి బ్రాహ్మణ తిరస్కారివి అయ్యావు. ఒకటి, బ్రాహ్మణ తిరస్కారంతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించినట్లే. బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని చెప్తారు విష్ణుమూర్తిని సహస్రనామాల్లో గమనించండి. హరి బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణుని అర్చిస్తే హరిని అర్చించినట్లే, ఆయన ప్రీతి చెందుతాడట. అయితే నువ్వు ఇట్లా చేసావు. నన్ను తిరస్కరించడం చేత నువ్వు ఎలా చేసావు? ఒళ్ళు పొగరు నీకు. ఎవరో నీ రోజు నువ్వు ప్రతి నెలా జీతం ఇస్తే తీసుకుని పురోహితుడిని తిరస్కరించి మీరు ఉండండి నేను చేసుకుంటాను అన్నట్లుగా నన్ను తిరస్కరించావు. నేను నీ అన్నం తినేవాడిని కాను అని చెప్తున్నాడు అనమాట. ధర్మాత్ముడైన నీ పేరు పెట్టుకుని ధర్మ మార్గాల్ని నశింపజేస్తున్నావు. ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలట నువ్వెందుకు ప్రాప్తమైతివి అయ్యావు? నువ్వు రాజువు గనక వాళ్ళందరూ పుణ్యాత్ములంతా నిన్ను ఆశ్రయిస్తారు. నువ్వు దుర్మార్గుడివి, వాళ్ళని బాధ పెడతావు. ధర్మకంటకుడివి. నువ్వు ఒక్క పని చేసినందుకు నిన్ను ఆశ్రయించిన వాళ్ళు కూడా చెడిపోతారని చెప్తున్నాడు అనమాట ఈయన. దూర్వాసుడు ఇట్లా భయపడి పలికేసరికల్లా అంబరీషుడు భయంతో నమస్కారం చేసి ఇట్లా అన్నాడు. అయ్యా, నేను పాపుణ్ణి, పాపకర్ముణ్ణి, పాపమానసుణ్ణి. నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించమని కోరుతున్నాను.
ధర్మ మార్గం తెలియక పాపం అనే బురదలో పడి దుఃఖిస్తున్నాను నాయన. నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు. నేను క్షత్రియుణ్ణి, పాపం చేశాను నేను. నువ్వు బ్రాహ్మణుడివి, శాంతి రూపుడివి, కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించాలి. నువ్వు బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉంటారు. మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమగ్నుల్ని, అంటే పాప సముద్రంలో మునిగిపోయిన వాళ్ళని ఉద్ధరించాలి నాయనా. ఇట్లా పాదాల మీద పడి పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ప్రార్థిస్తున్న అంబరీష మహాముని మహర్షిని చూసి, అంబరీష మహారాజును చూసి దూర్వాసుడు తన ఎడం కాలుతో తన్నేసేటండి. ఒక్క తోపు తోసాడు ఎడం కాలుతోటి. తోసి దూరంగా నిలబడి మిక్కిలి కోపంతో శాపం ఇవ్వడానికి ఆయనకి మాటలు తడబడిపోతున్నాయన్నమాట. నేను దయగలవాడను కాను, నాకు శాంతి లేదు, ఓర్పు లేని వారికి ఆలయమైతిని కనుక దూర్వాసుడు నాకు శాంతి లేదు, నాది అసలు ఓర్పు లేదు, నాకు అశాంతిగా ఉంటాను కాబట్టి అని నన్ను దూర్వాసుడు అంటారు. ఇతర మునీశ్వరులందరూ కోపించిన వాళ్ళయ్యి తిరిగి ప్రార్థిస్తే వాళ్ళ ఎర్రలు శాంతులు అవుతారు. ఆయనకు చాలా కోపం వస్తుంది ఒక్కొక్క మహామునికి. ఇవన్న కాళ్ళు పట్టుకుని బతిమలాడితే ఆయన కరిగిపోయి, అయ్యో పాపం, శాపం ప్రతిశాపం ఇదినైనా, దీనికి శాపానికి అంత్యం ఇది, శాపావసానం ఏమిటి అనేది చెప్తారు, కానీ నేను చెప్పనన్నాడు. కానీ ఇదే దూర్వాస మహాముని శకుంతల కథ విషయంలో చేశాడు ఇట్లా. శకుంతల కథ జ్ఞాపకం చేసుకోండి. దుష్యంతుని జ్ఞాపకాల్లో ఉన్నటువంటి శకుంతలని, నువ్వు ఎవరి జ్ఞాపకాల్లో మునిగి ఉన్నావో అతను నిన్ను మర్చిపోవుగా, కానీ దూర్వాస మహాముని శాపం ఇచ్చాడని. తర్వాత ఆమె యొక్క అనసూయ ప్రియం వద్ద శకుంతల యొక్క చెలికత్తలైన వాళ్ళిద్దరూ గజగజలాడుతూ ఆయన్ని బ్రతిమలాడేశారు కల్లా ఏం చెప్పాడు, ఒక గుర్తు ఏదైనా అభిజ్ఞానం చూపిస్తే అతనికి గుర్తొస్తుంది అన్నాడు. కానీ దూర్వాసుడు అలాంటి వాడుగా ఇంకెక్కడా చెప్పడండి. కాళిదాస మహాకవి దాన్ని కల్పించారు. ఇక్కడ చెప్తున్నాడు ఈయన, మిగిలిన ఋషులంతా ఏదో ఒక రకంగా వాళ్ళు శాంతులయ్యి కోపాన్ని తగ్గించుకుని శాపావసానం చెప్తారు, కానీ నేను మాత్రం కోపం వచ్చిందా, కోపం తెప్పించిన వాడికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించువాడను కాను అని పలికి అంబరీషుణ్ణి ఉద్దేశించి శాపం ఇచ్చాడట. మత్స్యము, కూర్మము, వరాహమము, వామనుడు, వికృతముఖుడు, క్రూర బ్రాహ్మణుడు, క్షత్రియ జ్ఞానశూన్యుడు, క్షత్రియ రాజ్యాధికారి కానివాడు, దురాచారుడు, పాషండ మార్గవేది, బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణుల్ని హింసించువాడు, నేను శాస్త్రార్థవేదిని కనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసిననే గర్వంతో ఉన్న నీకు ఈ 10 జన్మలు వస్తాయి. అంటే 10 ఎందు గర్వం పొందదగింది ఒక్కటి కూడా లేదు, అద్భుతమైన జన్మ ఒక్కటి కూడా లేదు వీటిల్లో. నువ్వు గర్వించిన వాడికి గర్వభంగం కరవాలైనటువంటి ఈ మొత్తం జన్మల్ని నీకు ఇచ్చేశానని అన్నాడు. ఇట్లా 10 శాపములను ఇచ్చి నన్ను అవమానపరిచిన వాడికి ఇంకా 10 శాపాలు 10 జన్మలు ఎత్తు అని తిట్టి ఇంకా అవమానించాలని తరిచి ఏం చేశాడు ఇతను, ఏం చేశాడు ఈయన ఇంకా ఉద్రేకంతో ఇంకో ఏదో అనబోయేసరికల్లా ఈ దూర్వాసుడు నోరు తెరిచే లోపలే అంబరీషుని హృదయమందున్నటువంటి బ్రహ్మవేద్యుడు, భక్తిప్రియుడు, శరణాగత వత్సలుడు అయినటువంటి హరి తన భక్తుని కాపాడు తలంపుతోనూ, బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలనే తలంపుతోనూ దూర్వాసుడిచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి ఇచ్చుటకు ప్రయత్నిస్తున్నటువంటి బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించాలని ఆలోచించి తన చక్రమును పంపెను. ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకొచ్చింది. దానిని చూసినటువంటి దూర్వాసుడు భయాన్ని పొంది ప్రాణాలని కాపాడుకునే తలంపుతో పరిగెత్తాడు. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతోటి ముని వెంటపడెను. ముని ఆత్మరక్షణకై భూమంతా తిరిగెను. దూర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడెను గాని చక్రభయము చేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలురు గాని, వశిష్ఠాది మునీశ్వరులు గాని, బ్రహ్మాది దేవతలు గాని దూర్వాసుని రక్షించలేకపోయారు. ఇట్లా తపస్సు చేసుకునే మునీశ్వరుని అతికోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానం చేయుట చేతే దూర్వాసునికి ఈ ప్రాణ సంకటము తటస్థించెను. దీంతో 25వ అధ్యాయం పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 26వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.